కేసీఆర్ గారు సారు కారు 16 కేంద్రంలో సర్కార్ అనే నినాదంతో వెళ్తున్నారు. మీరే నినాదంతో వెళ్ళబోతున్నారు? తెలంగాణ ప్రజలకు నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా అండి. మీరు సార్కు 16 ఇవ్వండి, సారు వాటిని ఢిల్లీలో 116 చేస్తారు. తప్పకుండా కేంద్రంలో ఉండేటటువంటి ఏ సర్కార్ వచ్చినా తెలంగాణకు మాత్రం నిధుల ప్రవాహం వస్తుందనేటటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం. సో 16 ఇది విల్ బి 116. 16 ఏవైతే సీట్లు ఉన్నాయో వాటితో ప్రధానమంత్రి అయిపోతారా అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దానికే ఉంటారు. ప్రధానమంత్రి ఉంటేనే పనిచేయాలని లేదు కదండి. పనిచేయాలనుకుంటే, దేశానికి పనిచేయాలనుకుంటే సామాన్య పౌరుడిగా కూడా పనిచేయచ్చు. ఇవాళ ప్రభుత్వాలు తీసుకునేటటువంటి పాలసీస్ దేశ ప్రయోజనాలకు చేకూర్చే విధంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇవాళ తెలంగాణలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు కాబట్టి తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. రేపు దేశంలో కూడా బీజేపీ కాంగ్రెస్ లేకపోతే దేశం కూడా అభివృద్ధి వైపు దూసుకుపోతుంది అనే విశ్వాసం మాకుంది. కాబట్టి ఒక న్యూట్రల్ ఫెడరల్ ఫ్రంట్ ఉండాలనేది మా ఈ ఉత్తమ పార్లమెంటేరియన్ అనుభవాలు ఏంటి ఈ 5 ఏళ్ల కాలంలో? చాలా మంచి అనుభవాలు ఉన్నాయండి. నేను ఒక పక్క పార్లమెంట్లో నాకు వీలైనంత మేరకు పలు అంశాలపైన మాట్లాడడం, అదేవిధంగా రకరకాల ఫోరమ్స్లో ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఏజెన్సీస్తో కలిసి పనిచేయడం. సో ఒక ఎక్స్పోజర్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇష్యూస్ ఎట్లా ఉంటాయి, జాతీయ స్థాయిలో ఎట్లా ఉన్నాయి, వాటిని పరిష్కారం దిశగా తీసుకెళ్లాలంటే ఒక పాలసీ మేకర్గా, ఒక ఎంపీగా నా పాత్ర ఎట్లా ఉండాలి అనేటటువంటిది ఒకటి కొంత అర్థమైంది. ఎందుకంటే నేను ఇదివరకు ఏ చట్టసభల్లో లేను. ఫస్ట్ టైం నన్ను మా జిల్లా ప్రజలు ఎంపీగానే పంపించేస్తారు డైరెక్ట్గా. సో అవన్నీ అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది. బట్ ఆ తర్వాత ఇప్పుడు ఒక పక్క ఢిల్లీలో పనిచేస్తున్నా, ఇంకో పక్క గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యేటటువంటి అనేక కార్యక్రమాలు నేను తీసుకోవడం జరిగింది. దాంతో ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని మా పార్టీ లీడర్ గారికి చెప్పడం, ముఖ్యమంత్రి గారికి చెప్పడం, దాని నుంచి మళ్ళీ కొంత రిజల్ట్ తీసుకొని ప్రజలకు పరిచయం చేయడం. సో ఇట్లా ఒక వారధిగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఉండగలిగినాను. అక్కడ ఢిల్లీలో చూసినట్టయితే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఒక పార్లమెంట్ సభ్యురాలిగా మన పార్లమెంట్ నియోజకవర్గం యొక్క గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడే విధంగా వ్యవహారం చేశానని నేను అనుకుంటున్నాను.